మీడియా మిత్రులకు నమస్కారం. జూబ్లీ హిల్స్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు లంకాల దీపక్ రెడ్డి గారిని ప్రకటించిన తర్వాత ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో సమీక్షా సమావేశాన్ని ఎన్నికల్లో గెలవడానికి కావాల్సినటువంటి వ్యూహాన్ని నిర్దేశించుకోవడం కోసం అందుబాటులో ఉన్నటువంటి నాయకులందరితో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక భాగ్యనగరం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని భాగ్యనగరం బాగుండాలంటే, భాగ్యనగరంలో ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే ఎంఐఎం గూండాల యొక్క అనుమతితో మనం బతకాల్సినటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రావద్దంటే భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశయులందరూ కూడా ఆలోచించాలని సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. కన్నీళ్లతోటి ఒకరు, కట్టెలు పట్టుకొని ఇంకొకరు ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి కన్నీరుకు కరిగిన, కట్టెలకు భయపడిన జూబ్లీ హిల్స్ భవిష్యత్తుతో పాటు ఈ భాగ్యనగరం భవిష్యత్తు మూసీ నదిలో కలవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ కన్నీరు ఎప్పుడు వస్తూనే ఉంటుంది. కన్నీరు కారణం వేరున్నది, కట్టెలు పట్టుకొని తిరిగేటోళ్ళ కారణాలు కూడా మీకు తెలుసు. కాబట్టి మేము ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలేదు. కానీ కన్నీళ్లకు కరిగిపోతే 3 సంవత్సరాల జూబ్లీ హిల్స్ భవిష్యత్తు గత 11 సంవత్సరాలు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉండిపోతుంది. కట్టెలకు భయపడితే కప్పాలు కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుందని ఛాయ్ బండలు కూడా చెప్పాల్సినటువంటి దుస్థితి ఉంది ఈ భాగ్యనగరంలో. అందుకని 1200 కోట్లు పెట్టినటువంటి కమాండ్ కంట్రోల్కి ఈ కట్టెలు పట్టుకొని దాదాగిరి చేసేటోళ్ళు కనబడతలేరు. భాగ్యనగరం భవిష్యత్తు ఆగం కావద్దంటే భారతీయ జనతా పార్టీ జూబ్లీ హిల్స్లో ఎట్లా గెలవాలి, ఎందుకు గెలవాలి అనేటువంటి విషయంలో సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది. మా అభ్యర్థి నామినేషన్ల చివరి రోజు అయినటువంటి 21వ తారీఖు రోజు తాను నామినేషన్ వేయబోతా ఉన్నారు. ఆ నామినేషన్ వేసేటువంటి కార్యక్రమం నుంచి ఓటరు మహాశయుల ఆలోచన విధానంలో ఎట్లా మార్పు తీసుకోవాలి, ఎట్లా మార్పు తీసుకురావాలనే విషయం లోపల సోషల్ మీడియాలో, కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో భారతీయ జనతా పార్టీ గురించి, భారతీయ జనతా పార్టీ నాయకత్వం గురించి జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఎట్లా ఖండించాలనేటువంటి విషయంతో పాటు పత్రికా యాజమాన్యాలకి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పెద్దలందరికీ కూడా మేము సగౌరవంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే. 3 సార్లు వరుసగా ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీ, తెలంగాణలో పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీతో సమానంగా ఎంపీలను గెలిచిన పార్టీ కాబట్టి గౌరవ పెద్దలందరూ కూడా సవినయంగా చేసేటువంటి అప్పీల్, ఇతర పార్టీలకు వస్తున్నటువంటి కవరేజ్ ఎంత ఉంటుందో దయచేసి భారతీయ జనతా పార్టీ కూడా అంతే కవరేజ్ ఇవ్వాలని సవినయంగా 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం యాజమాన్యాలకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలకి. భవిష్యత్తు మాది, భవిష్యత్తులో భాగ్యనగరాన్ని పాలించేది మేము. ఈ దేశం మా చేతిలోనే సుభిక్షంగా ఉందని దేశమంతా నమ్ముతుంది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి మా పత్రికా యాజమాన్యాలు, ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలు కూడా మా మాటను విశ్వసించాలి, మా నాయకత్వానికి అండగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, తప్పుడు సర్వేలు వస్తున్నాయి. వీళ్ళకి ఇంత ఓటింగ్ వచ్చింది, వాళ్ళకి అంత ఓటింగ్ వచ్చిందని. అరే క్యాండిడేట్ డిక్లేర్ అయ్యి 24 గంటలు కాలే. వారి మీరు సర్వే ఎప్పుడు రాత్రి, మీరు సర్వే ఎప్పుడు ఎత్తిరి, ఎవరిని అడిగితిరి, ఏసీ రూమ్లో కూర్చొని సర్వే రిపోర్ట్లు రాస్తారో దయచేసి పార్టీల ఇమేజ్ని డ్యామేజ్ చేసేందుకు ఇట్లాంటి తప్పుడు వార్తలు ఎవరు కూడా ప్రసారం చేయొద్దని మీడియా మిత్రులకి, ఆ యూట్యూబ్ ఛానల్ మిత్రులకు కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. 4వ స్తంభం మీరు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వాళ్ళు మీరు కూడా ఇట్లా చేస్తే బాగుండదేమో అనేది ఒకసారి ఆలోచించమని అప్పీల్ చేస్తూ ఉన్నాం. పార్టీల దగ్గర జీతం తీసుకొని పనిచేసేటోళ్ళు ఏది రాసినా నడుస్తుందని రాసుకునేటోళ్ళకు కూడా ఈ అప్పీల్ లాగానే స్వీకరించుండ్రి. వ్యక్తిగతంగా మేము ఎవరిని ఇన్సల్ట్ చేయదలుచుకోలేదు. కాబట్టి దయచేసి ప్రతి అంశాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వం గమనిస్తూ ఉంది. మీరు రాసే తప్పుడు వార్తలు, మీరు వేసే తప్పుడు సర్వేలు, మీరు మా పార్టీని డ్యామేజ్ చేయాలని చూసేటువంటి ప్రతి అక్షరం బరాబర్ గుర్తుంటుంది. ఇవాళ మేము అధికారంలో లేకపోవచ్చు, మీ మీద చర్యలు తీసుకునే శక్తి భగవంతుడు మాకు ఇవ్వలేకపోవచ్చు, కానీ భూమి గుండ్రంగా ఉంటుంది. ఇట్ విల్ టేక్ ఏ టర్న్ అనేది మాత్రం గుర్తుంచుకోండి. ప్రతిదీ రాసి పెట్టుకుంటాం, ప్రతిదీ లెక్క పెట్టుకుంటాం. కాబట్టి యాజమాన్యాలకి నేను తప్పులు అంటగట్టదలుచుకోలేదు. వ్యక్తిగతంగా ఎవరైనా తప్పులు చేస్తే మాత్రం దయించి లెక్కలు మాత్రం ఉంటాయనేది మాత్రం అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఇది ప్రేమతో చెప్తున్న మాట. నా భాషనే గిట్లుంటుంది, నా గొంతే గిట్లుంటుంది. కాబట్టి రఘునందన్ రావు బెదిరించిండని మళ్ళీ స్క్రోలింగ్లు పెట్టి నన్ను పెద్ద లీడర్ని చేయొద్దని మీకు అందరికి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.